శారీస్ డిసెంబర్ 21 సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. యా బాబోయ్, దీన్నెవడు పెళ్లి చేసుకుంటాడో గాని అన్నం తిని బతకక్కర్లేదు, అందం తిని బతికేస్తాడు. నువ్వు సాగర కన్య, నేను సాహస వీరుడు. శ్రీకృష్ణుడు గోపికల బట్టలు గోల్మాల్ చేసినట్టు నీ బట్టలు నేను గోల్మాల్ చేస్తే అయ్యా బాబోయ్, నీకింకా లైఫ్ లాంగ్ బికినీయే. ఇందులో నా బికినీ పాప డ్రెస్ ఏదబ్బా? నీ కుడి పక్కన ఉంది. థ్యాంక్ యూ. కుడి పక్కనుంది అని ఎడం పక్క నుంచి సలహా ఇచ్చింది ఎవరబ్బా? Where is my dress? Here it is. Who are you? ఈ సైడు మీనాచి, గా సైడ్ ఎవలు? గబ్బర్ సింగ్. ఎవరది? ఇష్టనేమో బబ్లు లెక్కున్న సారు గబ్బర్ సింగ్ అని చెప్తాండు. ఏది? హలో, యారా భక్తవత్సలం. ఒరే బబ్బులు, పిచ్చి పిచ్చిగా వాగా ఉంటే చెప్పు తీసుకుంటాను. నిన్నటి దాకా నిన్ను నా బావగానే గుర్తించానురా, కానీ నువ్వు నీ కూతురికి అమెరికా సంబంధం చేయాలనుకుంటున్నావని తెలిసి కిడ్నాప్ చేశా. కిడ్నాప్? ఎందుకు చేశారా? డబ్బు కోసం. 25 లక్షలు క్యాష్ తీసుకుని ఒంటరిగా ఊరవతలున్న టింబర్ డిపో దగ్గరికి రా. పోలీసులతో చెప్పినా లేక పోలీసులను తీసుకొచ్చినా నీ కూతురు శీలం పోగొట్టుకుని ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో అంటూ ఒంటరిగా సోలో సాంగ్ పాడుకుంటుంది. జాగ్రత్త బే. సాయంత్రం ఏం తింటావు? సాయంత్రమా? అంటే ఇప్పుడు నువ్వు నన్ను వదలవా? నువ్వు చెప్పమన్న టఫ్ డైలాగ్లన్నీ ఫోన్లో చెప్పానుగా. చూడాలని ఉంది, నిన్నే చూడాలని ఉంది. మహాప్రభు, నాకన్నా మీరే మంచి సింగరు, నన్ను వదిలేయండి ప్లీజ్. నువ్వు అప్పుడే వెళ్ళిపోతే ఎలా బుజ్జుకొండా? మీ బావని డబ్బు తెమ్మన్నావు, తీసుకోవా? అయ్య బాబోయ్, ఆ సీన్ కూడా దీంట్లోనే ఉందా? నువ్వు అయిపోయావురా బాబులోయ్. బాబా తెచ్చావా? తెచ్చాను. ఇస్తాను. చంపేస్తాను. పాటలతో కాదు, మాటలతో చెప్పు. కీర్తిని నేను కిడ్నాప్ చేయలేదు బాబా, చంద్రం. వాడెవడు? మీ గ్యాంగ్ లీడరా? కాదు, కృష్ణమనాయుడు తమ్ముడు. నువ్వు వెళ్ళి వాళ్ళ అన్నయ్య కాళ్ళు పట్టుకోవాలంట. కీర్తి వెళ్ళి ఉప్పు కారంతో అన్నం వండాలంట. లేకపోతే కీర్తి శీలంతో క్రికెట్, బాడీతో కబడ్డీ ఆడుకుంటాడంట బావో. అయ్య అమ్మో. నేను తీయమన్నది కంటి మీదున్న జుట్టును కాదు, ఒంటి మీదున్న బట్టల్ని. సొల్లు ఖర్చుకుంటూ నీ సొగసుట్టానికి కాదే. నీ తండ్రికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలుకుబడి నీ ప్రాణాన్ని కాపాడలేదు. ఏసేమంటావా? మనుషులు నోట్లు తినరు, అన్నం తింటారు. గడ్డి తినే నీ బాబుకి బుద్ధి చెప్పాలంటే నువ్వు ఇక్కడి నుంచి పారిపోకూడదు. అందుకే నీ ఒంటి మీద బట్టలు తీయమంటున్నాను. నేను అటు నిలబడతాను, తీసే. లేకపోతే నేనే తీసేస్తాను. నన్ను దుశ్శాసనుణ్ణి చేయకుండా నువ్వే సతీ అనసూయ వైపు.
మిగిలినవి ఉంచుకో, వాటితో పనుంది. ఏ బబ్బులు, అబ్బా కొట్టకండి సార్, ఒక్కసారి కొడితే 100 సార్లు కొట్టినట్టుంది. ఏయ్ ఆ. నేను ఇటు అడుగుతుంటే నువ్వు అడుగురికి సమాధానం చెప్తావేంటి? తల తిరుగుతుందా? తిరగట్లేదు సార్, అదే ప్రాబ్లం. కొట్టిన చోట కొట్టకుండా కొట్టాడు, మెడబట్టేసి. ఓ పోలీస్ దొరా, నువ్వు ఫీల్ అవ్వనంటే అతల నేను తిప్పుతా. నేను ఫీల్ అవ్వా, నువ్వు దిప్పు. జరలై లేగిసిన ఇట్లా సైడ్ తిరుగు. తిరిగిన అరే నీ పెండ్లం సంతలో తప్పిపోను, ప్రతిసారి ఇటేనా గట్ల సైడ్ తిరగవయ్యా. తిరిగిన ఎత్తుకో. అరే ఎత్తమన్నది నిన్ను కాదు వయ్యా, పోరండి. ఓ సారీ, నిన్నే. థ్యాంక్ యూ. అరే నన్ను కాదు వయ్యా, చేతులు ఎత్తుకో. ఎత్తిన ఇంకా ఎత్తు. ఎత్తిన జై భజరంగ బలి. పోయిందే, ఇట్స్ గాన్, గయా పోచే. చూసారా ఎస్ఐ గారు మా టామీ వైద్యం? ఎవరు? ఇంతవరకు నువ్వు వినని గొంతు, ఇంతవరకు నువ్వు చూడని ఫేస్. భారతంలో అయితే అభిమన్యుడి టైపు, పల్నాడులో అయితే బాలచంద్రుడి టైపు. నీ ఎదురుగా పసుపు కవర్తో ఓ పోస్టును చూడు, అది తెరవగానే నీ పేరు కూడా మర్చిపోతావు భక్తవత్సలం. మళ్ళీ ఫోన్ చేసి నేనే గుర్తు చేస్తాను, సౌండ్ చేయకుండా చూడు. సార్, ఏదో బయలుదేరు. నాయుడు గారింటికా సార్? కాదు, పోలీస్ స్టేషన్కి. ఇందాక మీరు నాయుడు గారింటికి వెళ్ళమన్నారు కదా సార్? వద్దు, ఇప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళమంటున్నాడుగా, బయలుదేరు. ఆ కవర్లో ఏముంది నా సార్? బూడిద వద్దు. అదిగా సార్ అసలు. I say you go away. ఐ సే యు ఫాలో మీ. సార్ బావా, అందులో ఏముంది? ఏ ఉన్నా పర్వాలేదు, కీర్తి మెల్లో నేను తాళి కట్టేస్తా. ఆ, అదే అదే దాచాలంటే దాగదులే, దాగుడు మూతలు సాగవులే, వలపులు సంఖ్యలు విడిచేదాకా వదలను 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 లే. అయ్ బాబోయ్, అబ్బో. థూ, ఇజ్జత్ పోయే. చెన్నమ్మ గారు ఒంటి మీద 2 సెడ్డీలున్నాయి గంతే. ఆ, బిషో, ఇదేమిటిది? ఒక్కసారి చూస్తే 100 సార్లు చూసినట్టుంది. ఆహా, బావో కొంప మునిగింది. ఈ యాంగిల్లో కీర్తిని చూస్తే వాడు ఊరికే ఉంటాడంటావా? అలా అయిపోయింది. ఈ పార్టీకి న్యూయార్క్ న్యూజివీడు సింగిల్ అయిపోయి ఉంటాయి.
కొట్టడం నాకు అలవాట్లేదు. దెబ్బతిన్నావు. నీ శీలాన్ని పాడు చేయగలనని నిన్నే చెప్పాను. చెయ్యవయ్యా, నా జీవితాన్ని పాడు చెయ్యి, నన్ను నాశనం చెయ్యి, చంపేసి నా శవాన్ని కూడా మా నాన్నకు అప్పచెప్పుకో. ఆయన నా శవాన్ని చూసి గుండాగి చనిపోతే నా ఆత్మ కూడా శాంతి ఉండదు. కమాన్, నా మీద కక్ష తీర్చుకో. నేను నాయుడు గారి తమ్ముణ్ణి. మోసగించటం, ఎదురువాడికి గుండెపోటు వచ్చేలా చేయటం మీ నాన్నకి తెలిసిన ఆర్ట్. 18 ఏళ్ల క్రితం జనాన్ని మోసగించి ఊళ్ళో వాళ్ళు రాళ్లు విసురుతుంటే, పోలీసులు సంఖ్యలు వేసి తీసుకువెళ్తుంటే మా అన్నయ్య వచ్చి ఆపి ఆ అప్పు తీర్చాడు. మళ్ళీ డబ్బిచ్చి వ్యాపారం చేసుకోమన్నాడు. దాంతో ఈరోజు మీ నాన్న కోటీశ్వరుడయ్యాడు. మా అన్నయ్యకు ధర్మం చేసి గుణం లేకపోతే మీ బాబు ఏ జైల్లోనే పడుండేవాడు, లేదా మా తోటలో పెద్ద పాలేరుగా బతుకుతుండేవాడు. అప్పుడు నువ్వు మా ఇంట్లో అంట్లు తోముతుండేదానివి. నా పెళ్ళాంగా కాదు, మా ఇంటి పని మనిషిగా. పెళ్లి మాట అడగడానికి వచ్చిన పెద్ద మనిషిని చెప్పుతో కొట్టిన నీ సంస్కారానికి, అవమానించిన వాడి చేత అన్నయ్య కాళ్ళు పట్టించాలన్న నా పంతానికి తేడా తెలుసుకో. అవకాశం వచ్చినా పాడు చేయలేదు, వీడేం చేస్తాడులే అనుకున్నావేమో. తేడాలొచ్చాయో గుండీలు తెగిపోతాయి. చూశావుగా, ఇప్పుడే నోటితో విషం లాగేశాను. మింగటానికి కాదు, మీ నాన్న మీద కక్కటానికి. ఇక్కడే కలుసుకున్నాము, ఎప్పుడో కలుసుకున్నాము. అబ్బో, మళ్ళీ పాట పాడావంటే సౌండ్ లేకుండా చంపుతాను నిన్ను. రే, ముందా కన్ను కట్టిన గత తీసారా? Why? లేకపోతే టాడా కేసులో నిన్ను నన్ను అరెస్ట్ చేసి పోలీసులు ఎలా తిప్పుతున్నారు అనుకుంటా. అమ్మో. సార్, నీకే వచ్చిందయ్యా? ఐడియా వచ్చింది సార్. ఇక్కడికి దగ్గరలో ఒక ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉంది, ట్రై చేద్దామంటారా? ఎందుకయ్యా నువ్వు వచ్చింది? అందుకే నీకు సన్నాసి అని పేరు పెట్టాను. ఇంకా ట్రై చేద్దాం ఉంటావు ఏంటి? వెళ్ళు, మంచి సౌండ్ ఎఫెక్ట్ ఎట్టకి. ఫాలో మీ. నేను ఒక్కసారి వెతికానంటే 100 సార్లు వెతికినట్టు. వెళ్ళు. ఆ బూచాడు నా కీర్తిని దాచాడు లేక దోచాడు. వాట్ ఈస్ దిస్? హతవిధి. ఈ పగిలిన గాజులు చితికిన శీలానికి గుర్తు. అమ్మా కీర్తి, అంతా అయిపోయింది డాడీ. బావో! లోపల పద, లోపల పద. స్టాప్! సన్నాసి, మీరు ఇటు రావద్దు. అలాగే సార్, మీ అమ్మాయి. వద్దు, ఇటు రావద్దు. అయ్యో, మీకు తెలియదు సార్, వాళ్ళు. I say you go away. అదేంటి బావా అంత ఎమోషనల్ గా డైలాగులు చెప్తున్నావు? కొంప తీసి అక్కడ జరగకూడదు ఏమన్నా జరిగిందా? నువ్వు చూడకూడదు ఏమన్నా చూసావా? నిన్ను ముయ్యమన్నా డోరు. ఇప్పుడు నువ్వు వెళ్ళవయ్యా. అయినదేదో అయినది అని నువ్వు ఆయన చేతులు పట్టుకున్నావంటే లోపల జంబలగిడి పంపేదో జరిగిపోయే ఉంటుంది. అబ్బా, ఓరి ముసలోడా, ఫారెస్ట్ లో ఏం పీగేవరా నిన్ను.